నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ రాష్ట్రానికి ఘనంగా నివాళులర్పిస్తూ మరి ఆయన యొక్క కోరిక ఒకటి రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని చెప్పి ఆ దిశగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాటుపడాలని మరి ఆయన ఒక కోరిక నిజమైన ఆయనకి నివాళులర్పించినట్టు అవుతుంది మరి రాహుల్ గాంధీ ప్రధాని చేసినప్పుడే. అదేవిధంగా ఈ రోజును చూస్తుంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఈ యొక్క మతతత్వ పార్టీలు కులతత్వ పార్టీలు ఎక్కువైపోయి మరి ప్రాంతీయతత్వం రేకెత్తించి అదేవిధంగా దళిత పడుగు బలహీన మైనారిటీ వర్గాలకు రక్షణ లేకుండా పోతుంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు తూటు పొడిచేట్టుకుంటూ ప్లాన్ చేస్తారు. కాబట్టి మరి మనకి రాహుల్ గాంధీ గారు మరి 2024 ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు మరి కొంచెం తూట్లో తక్కువైంది. కాబట్టి 29 నాటికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతమై 29కి మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాయి ప్రతి ఒక్కరు గమనించాలని ఆశిస్తూ మరి అవకాశం పెద్దగా గమనిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి మహానాయకుడు దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు ప్రజల కష్ట సుఖాలను చేసినటువంటి మనిషి. అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరి ప్రజలకు నేను ఏం చేయాలి అనేటువంటి తపనతో ప్రజలకు నిత్యం మరి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం. మరి ఆయన అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నడవాలని, రాబోయే రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని వాళ్ళు ఈ రోజున మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా అదే కంకణం పట్టుకుని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, దేశానికి రాహుల్ గాంధీ గారి సారథ్యం నాయకత్వం అవసరమని ఆమె కోరుకుంటూ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పునరంకితమవుదాం, దేశం కోసం పునరంకితమవుదాం. ఈ దేశాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద కబంధ హస్తాల నుంచి కాపాడి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడదాం, భారతదేశాన్ని కాపాడదామని, లౌకికవాదాన్ని కాపాడదాం, మతోన్మాదాన్ని పారదోదామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కాంగ్రెస్.